లక్ష్య సాధనకు పాటించవలసిన నియమాలు ఏమిటి? చాలా మందికి చాలా లక్ష్యాలుంటాయి. ఇది కావాలి, అది కావాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఆ పని చేయటానికి, ఆ పని పూనుకోవడానికి ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. నష్టపోతామేమో, అక్కడ వాళ్ళు నష్టపోయారు, ఇక్కడ వీళ్ళు నష్టపోయారు, ఇది మానేద్దాం. మరొకటి అనుకుంటారు, దాని గురించి మరొక రకమైనటువంటి భయం. ఇలా అస్తమానం వాళ్ళు భయపడుతూనే ఉంటారు. లక్ష్య సాధనకు కావాల్సింది ఏమిటి? భయం ఉండకూడదు, కొంత తెగింపు కావాలి. ఇది నేను సాధించాలి, సాధించి దీన్ని సానుకూలపరుచుకోవడం కోసం నేనేం చెయ్యాలి? కష్ట నష్టాలు ఏముంటాయి? ఎక్కువగా నష్టపోతానా, కష్టపడతానా, దీనిలో విజయం ఉందా లేదా అని అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి వాళ్ళు చేయదలుచుకున్నటువంటి పనులను అనుసరించి వాళ్ళు దానిలో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ అని కూడా రాసుకోవాలి. 10 మందిని సంప్రదించాలి, అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి విషయాలని వాళ్ళు పరిశీలించాలి, చదవాలి, చర్చించాలి. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకుని దానితో ముందుకు వెళ్ళాలి. కొంతమందిలో చాలా నెమ్మదిగా పనిచేసేటువంటి గుణం ఉంటుంది. ఏమిటి అంటే, ఒక మనిషి తెలివైనటువంటి వాడు, చురుకైనటువంటి వాడు ఏం చేస్తాడు? ఒకసారి బయటికి వెళితే ఒక తడవలో 10 పనులు సాధించుకోవడానికి ప్రణాళిక వేసుకుంటారు. కానీ ఇలా మెల్లిగా పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు? ఒక పని కోసం 10 సార్లు తిరుగుతూ ఉంటారు, 10 సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు, చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటారు. కొన్ని లక్ష్యాన్ని సాధించడానికి కాల పరిమితి కూడా ఉంటుంది. ఇలా వీళ్ళు మెల్లిమెల్లిగా చేసినప్పుడు ఏమిటంటే ఆ పనులు ఎప్పటికీ కూడా వాళ్ళు సాధించలేరు. అందుకని ఏమిటి? చురుకుదనం కావాలి, తెలివిగా పనిచేయాలి, ఏం చేస్తే దీన్ని సాధించగలం అనేటువంటి ఉత్సుకత కావాలి. అలాంటివి మరిచిపోయినప్పుడు సోమరిగా ఉండి, ఏమోలే మెల్లిగా చేద్దాంలే, అక్కడికి వెళ్ళి చేద్దాం, రేపు చేద్దాం, ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళేసరికి కొంతమందికి మరొకటి సెల్ఫ్ పిటి. ఎప్పుడు కూడా లక్ష్య సాధన చెయ్యాలి అనుకునేటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా సెల్ఫ్ పిటి ఉండకూడదు. అసలు నేను ఇంత కృషి చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పుడు ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా ప్రారంభంలో కృషి ఎక్కువ చెయ్యాలి. మనకి నెహ్రూ గారు చెప్తారు, మొట్టమొదటిగట వర్క్ నో మనీ. పని చేస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళకి మన నైపుణ్యాన్ని చూపించే వరకు మనం ఏమిటో వాళ్ళకి తెలియదు కాబట్టి చాలా తక్కువ డబ్బులు మాత్రమే మనకిస్తారు. ఆ తర్వాత వర్క్ మనీ అంటే బాగా కష్టపడాలి, కష్టపడిన దానికి సమానంగా దానికి రెమ్యునరేషన్ మనకి అందుతుంది, ఫలితం మనకి అందుతుంది. తర్వాత మరికొంతకాలం అనుభవం వచ్చిన తర్వాత నో వర్క్ మనీట అంటే ఏమిటి? మనం పని ఎక్కువ కృషి చేయకపోయినా సరే, అంటే మనకి దానిలో అనుభవంలో ఇదివరకు చేసేటటువంటి కృషితో పండిపోయి ఉన్నాం. అలా ఇట్టి వేళ్ల మీద లెక్క పెడుతూ నిమిషాల్లో ఆ పనిని మనం సవరించుకోగలం, ఆ పనిని మనం సాధించుకోగలిగినటువంటి అనుభవం వాళ్ళకి వచ్చేస్తుంది. రావటం వల్ల, పరిచయాలు పెరగటం వల్ల, వీళ్ళకున్నటువంటి నైపుణ్యం 10 మందికి తెలియటం వల్ల అప్పుడు కూర్చున్న చోటు నుంచి అన్ని పనులను చేసుకోగలుగుతారు. వాళ్ళకి కావలసినటువంటి లక్ష్య సాధనను వాళ్ళు చేసుకోగలుగుతారు. తన గురించి తాను ఎప్పుడు వాపోతూ ఉంటారో వాళ్ళు లక్ష్య సాధన ఎట్టి పరిస్థితిలో కూడా చెయ్యలేరు. అందుకని ప్రతి వ్యక్తి ఏం చేయాలి? ప్రారంభంలో ముఖ్యంగా యువత నేను కష్టపడుతున్నాను అనేటువంటి సెల్ఫ్ పిటిని వాళ్ళు వదులుకోవాలి. కొంతమందిలో ఇది ఎక్కువగా ఈ రోజుల్లో కనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నానండి, అయినా నాకు సరిగ్గైనటువంటి డబ్బు రావట్లేదు, గుర్తింపు రావట్లేదు అంటారు. వయస్సు ఎంత చూస్తే 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఉండవు. చదువుకునేసరికే వాళ్ళకి 20 ఏళ్ళు, 1-2 సంవత్సరాలు వాళ్ళు పనిచేసేసరికి వాళ్ళకి అప్పటికే అలసట వచ్చేస్తుంది, నేను చాలా కష్టపడిపోతున్నాను అని. ఎంతకాలం కృషి చెయ్యాలి? మన నైపుణ్యాన్ని, మన టాలెంట్స్ ని, మన శక్తి ఏమిటో వాళ్ళకి చూపించగలగాలి. ఎదుటి వాడు దాన్ని గుర్తించినప్పుడు మనని వాళ్ళు అసలు వదులుకోరు. అదేవిధంగా సోమరితనంగా ఉండకూడదు, అతి నెమ్మదిగా కూడా పనులు చేయకూడదు. ఆ కాల పరిమితి దాటిపోకుండా ఆ పనిని చేస్తూ ఉండాలి. అందుకు అహర్నిశలు కృషి చెయ్యాలి. ఎందుకు? యవ్వనంలో ఉన్నప్పుడు శారీరక శక్తి ఉంటుంది, మానసిక శక్తి ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఉరుకులేస్తూ ఉంటారు, పరుగులు పెడుతూ పని చెయ్యగలరు. మరి ఆ వయసులో ఉన్నటువంటి యువత నేను అలసిపోయాను, నేను కష్టపడ్డాను అని అనుకుంటే అర్థరహితమైనటువంటి విషయం అది. అందుకని ఏం చెయ్యాలి? ప్రణాళిక వేసుకోవాలి.
ఏ పని చేయటానికి ఎంతకాలం పడుతుంది, ఈ కాల పరిమితి లోపల నేను ఎంత కృషి చేయాలి, ఏ దారిన వెళ్ళాలి, ఏం చేస్తే దీన్ని పూర్తి చేయగలుగుతాను అనేటువంటి పథకాన్ని తయారు చేసుకోవాలి. అందుకు వాళ్ళు అహర్నిశలు కృషి చేయాలి. అలా కృషి చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ చిన్నతనంలోనే వాళ్లకున్నటువంటి శక్తి, తెలివితేటలు, వాళ్ళ నైపుణ్యాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ గుర్తించగలుగుతారు. వాళ్ళు సాధించినటువంటి విజయాల్ని కూడా అందరూ గమనించగలుగుతారు. అలాంటప్పుడు ఏమిటంటే వాళ్ళకి ఇంకా అవకాశాలు పెరుగుతాయి. అవకాశాలు పెరిగినప్పుడు మరికొంత కృషి చేశారనుకోండి, అసలు వయసులో ఉన్నటువంటి యువత ఒక 20 ఏళ్ళు ఈ విధంగా కష్టపడింది అనుకోండి, ఎంతటి ఉన్నత స్థితికి వాళ్ళు చేరుకుంటారు, ఎలాంటి విజయాన్ని వాళ్ళు పొందుతారు. ఆ తదుపరి కాలంలో వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. హాయిగా అవకాశాలే వాళ్ళని వెతుక్కుని వాళ్ళ ముందుకు వస్తాయి. అందుకని లక్ష్య సాధన చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ప్రారంభంలోనే భయాలు పెట్టుకొని పని మానేయటం కానీ, సోమరిగా కూర్చోవటం కానీ, సెల్ఫ్ పిటీ ఉండటం కానీ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కృషి చేసే ప్రతి వ్యక్తికి సత్ఫలితాలు వస్తాయా? కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. కృషి చేసేవాడికి సత్ఫలితాలు ఎందుకు రావు అనేటువంటి సందేహం కలగవచ్చు, అందరూ నవ్వుకోవచ్చు. కానీ ఈ విషయం గురించి కూడా తరచి ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే, ఒక ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు, ఒక రాజులు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరు కృషి చేయకుండా ఉండటం లేదు, ఇద్దరు చేస్తూ ఉన్నారు. మరి విజయం ఇద్దరికీ వస్తుందా? ఏ ఒక్కరికి మాత్రమే వస్తుంది. భారత యుద్ధం జరిగింది, కౌరవులు కృషి చేయలేదా? యుద్ధ రంగంలో వాళ్ళకి తెలియదా? యుద్ధ రంగంలో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అన్ని విద్యలు తెలుసు, చాలా కృషి చేశారు. మరి ఎందుకు మరణించారు? ఒక దొంగ ఉన్నాడు, దొంగతనానికి వెడతాడు. అతను కృషి చేయాలి, అర్ధరాత్రి వెళ్ళాలి, తెలివితేటలు ఉపయోగించాలి. పట్టుబడితే అతను జైలుకు వెడతాడు. అంటే ఇక్కడ మనకి అర్థం అయ్యేటువంటి విషయం ఏమిటి? ఎప్పుడైనా దేని గురించి మనం కృషి చెయ్యాలి, దేని గురించి లక్ష్య సాధనకు ముందుకు వెళ్ళాలి. మనం చేసేటువంటి పని మంచిది కాదనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, ఎంత కృషి చేసినా తాత్కాలికంగా మనకు ఉండేటువంటి గ్రహస్థితి బాగున్నప్పుడు కొంతో మనకి లాభం చేకూరవచ్చు. కానీ చివరికి మాత్రం మనం ఆతపాతాళానికి అణగదొక్కపడటం మాత్రం సత్యం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం సంపాదన చేయవచ్చు, కృషి చేయవచ్చు, కానీ ఆ కృషి సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి. సమాజానికి దానివల్ల నష్టం జరగకూడదు, ధర్మబద్ధమైనటువంటిది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే భగవద్ అనుగ్రహం మనకి కలిగి దానివల్ల సత్ఫలితాలు మనకి వస్తాయి. అదే కదా మనకి పురాణాలన్నీ చెప్తూ ఉన్నాయి. భారత యుద్ధంలో అవినీతిగా ఉన్నారు కాబట్టి కౌరవులందరికీ కూడా అపజయం కలిగింది, యుద్ధంలో వాళ్ళు మరణించారు. ధర్మో రక్షతి రక్షిత అని ధర్మరాజు ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడి అండ దొరికి వాళ్ళకి విజయాలు దొరికాయి. ఈ రోజుల్లో మనం సమాజంలో గమనించినా కానీ ఎంతో ఎత్తుకు ఎదిగి ఒక నక్షత్రాల్లాగా, స్టార్స్ లాగా వెలిగిన వాళ్ళంతా కూడా అతపాతాళానికి వెళ్ళటం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అందుకని అవినీతి అయినటువంటి పనులు కానీ, సమాజానికి శ్రేయస్సు చేయనటువంటి పనులు కానీ, ధర్మ విరుద్ధమైనటువంటి పనుల కోసం కానీ మనం కృషి చేస్తే మన పుణ్యకాలం ఉన్నంత కాలం మనం పైకి రావచ్చు. కానీ అది అయిపోయిన తర్వాత ఎప్పుడూ అప్పుడు మనం పాతాళానికి అణగదొక్క పడతాం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అందుకని ఎవరైనా ప్రారంభంలో ఒక పని చేసినప్పుడు ఈ పని వలన నాకు లాభం కలుగుతుందా లేదా, నాకు సత్ఫలితాలు వస్తాయా లేదా, నేను నా కుటుంబం రక్షింపబడతామా లేదా, దీనివల్ల ఎవరికైనా కష్ట నష్టాలు కలుగుతూ ఉన్నాయా, ఎప్పుడు కూడా మనం ప్రారంభంలోనే, పని ప్రారంభంలోనే ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. మనం చేసేటువంటి పని సక్రమమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు, మనం దానికి తగినటువంటి కృషి చేసినప్పుడు, దానికి ఫలితాలు కావాలని భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు అలాంటి వ్యక్తుల దగ్గర మాత్రం స్థిరలక్ష్మి ఉంటుంది, విజయలక్ష్మి వాళ్ళను వరిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.